నేను నైట్ అన్నం తినను, షుగర్ కదా, చపాతీలే తింటాను. రాత్రిళ్ళు అన్నం తింటే ఒళ్ళొచ్చేస్తుంది, అన్నం మానేసి చపాతీలే తింటున్నాను. ఈ డైలాగ్స్ నిత్యం ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. అవును, చపాతీలు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా? ఈ వీడియోలో చూసేద్దాం. డయాబెటిస్ ఉన్నవారు అతిగా చపాతీలు తినకూడదు అంటున్నారు వైద్యులు. అతిగా చపాతీలు తింటే షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉందని తెలియజేశారు. చపాతీలు తగు మోతాదులో తింటేనే ఆరోగ్యమని అంటున్నారు వైద్యులు. గోధుమల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఫైబర్, ప్రోటీన్లు, బి విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల గోధుమలను తింటే మనకు పోషణ లభిస్తుంది. అయితే వీటిని మరీ ఎక్కువగా తింటే బరువు అధికంగా పెరిగే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక గోధుమలను చపాతీలు లేదా రవ్వ ఎలాగైనా సరే తక్కువ మోతాదులో తినాలని అంటున్నారు. అయితే బరువు పెరుగుతారేమోనని భయపడి కొందరు వీటిని తినడమే మానేస్తుంటారు. ఇలా కూడా చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. చపాతీలను లేదా గోధుమ రవ్వను మరీ అతిగా తినకూడదు. తింటే బరువు పెరిగిపోతారు. ఇక గోధుమల్లో ఆక్సలేట్స్ అధికంగా ఉంటాయి. కనుక కిడ్నీ సమస్యలు లేదా కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు చపాతీలను లేదా గోధుమ రవ్వను అతిగా తినకూడదు. ఇక గోధుమల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇవి జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. కనుక గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు గోధుమలను తినకూడదు. రాత్రి చేసిన చపాతీలను పొద్దున తినడం మంచిది కాదని అంటున్నారు వైద్యులు. అలాంటి ఆహారాలను తింటే ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదము ఉంటుందని, కనుక నిల్వ ఉంచిన చపాతీలను కూడా తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. సో అతి ఏదైనా ప్రమాదకరమని మీకు అర్థమైంది కదా. ఈసారి చపాతీలు తినేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే మంచిది అని అనుకుంటున్నారు కదా. అలాగే చేసేయండి మరి.